ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇలాంటి వేళ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని లేపేసేందుకు ఇజ్రాయెల్ ప్లాన్ చేస్తోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇరు దేశాల మధ్య జరుగుతున్న దాడులు ప్రతిదాడుల్లోనే ఖమేనీని చంపేసేందుకు టెల్ అవీవ్ ప్రయత్నాలు చేస్తోందన్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే ప్రపంచ పెద్దన్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. ఇప్పటికే ఓవైపు ఇజ్రాయెల్ తమపై చేస్తున్న అటాక్స్ ను ఆపేస్తే తాము సైతం ప్రతిదాడులు నిలిపేస్తామని ప్రకటించింది ఇరాన్. ఇక అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం భారత్ పాకిస్తాన్ మాదిరిగా రెండు దేశాలు యుద్ధాన్ని ఆపేయాలని సూచించారు. అయినా సరే ఇరు దేశాల మధ్య బాంబు దాడులు మిసైల్ అటాక్స్ కొనసాగుతూనే ఉన్నాయి. టెల్ అవీవ్ సమీపంలోని బాట్యాంపై టెహరాన్ జరిపిన తాజా దాడుల్లో 7 ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందగా వందల సంఖ్యలో గాయపడ్డారు. ఇరాన్ క్షిపణి దాడితో ఆ ప్రాంతం చాలా వరకు ధ్వంసమైంది. దీనిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. తమ దేశంపై దాడులు చేసేందుకు ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉంటే ఏం జరుగుతుందో ప్రపంచ దేశాలు ఆలోచించాలని అన్నారు. ఇంకా చెప్పాలంటే ఇరాన్ వద్ద 20,000 క్షిపణులుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించాలని సూచించారు ఆయన. తమ అస్తిత్వానికి ముప్పు కలిగే ప్రమాదం ఉందని భావించడం వల్లనే తాము యుద్ధాన్ని ప్రారంభించామన్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.